ఇప్పుడు ఏదైనా సరే వాస్తవాలు ఆధారాలు లేకుండా ఉమ్, ఒకరి మీద తప్పుడు ప్రచారం చేయడం కానీ ఉమ్, ఒకరి పేరు ప్రతిష్టలకు భంగం కలిగడం కానీ అది ఏమంటారు ఒక మనిషిగా ఒక మనుషులుగా మనకు సరే అనబడదు, కరెక్ట్ అనబడదు. ఎవరు చేసినా తప్పే. నేను చెప్తాను ఎందుకనంటే సడన్ గా మంగ్లీ గారి పైన ఒక అభిప్రాయం చెప్పమంటే ప్రజలు 10 రకాల అభిప్రాయాలతో ఉన్నారు. నేను ఒక అభిప్రాయం ఎలా చెప్తా? అవును. కాకపోతే నాకు క్లారిటీ ఉన్నది. ఉమ్, ఎందుకనంటే తెలుగు సినిమా రంగంలో మీరు గత 20 ఏళ్ళ కింద చూడండి, ఇప్పుడు చూడండి, పాటలు పాడేవాళ్ళు కానీ, ఆటలు ఆడేవాళ్ళు కానీ, సినిమా రచయితలు కానీ, డైరెక్టర్లే కానీ, ప్రొడ్యూసర్లే కానీ, హీరోయిన్లే కానీ, ఎవరైనా సరే ఒక్కళ్ళైనా ఒక ఆదివాసి బిడ్డ, ఒక గిరిజన బిడ్డ, ఒక దళితులో, మాలల్లో, మాదిగలో, బీసీలో ఎవరైనా కనపడతారా బ్రదర్? లేదు. కనపడతారా? మొత్తం ఆంధ్ర కాపులు కనపడతారు. ఉమ్, అవునా? ఫ్యాక్ట్ ఇది. ఉమ్, అప్పుడు కూడా ఇదే ఉన్నాం, తెలంగాణ ఉద్యమంలో కూడా గూండాలేమో మా తెలంగాణ వాళ్ళు ఉంటారు, హీరోలో మీ ఆంధ్ర వాళ్ళు ఉంటారు. ఉమ్, భాష మాత్రం మాదేమో అవమానకరంగా మీరు ఏం రాబోయ్ అంటారు అని మా భాషను అవమానిస్తారు, మీ ఆధిపత్యాన్ని చెలాయించి అదే గొప్ప భాషగా చెప్తారు. ఉమ్, సో నాకు వాళ్ళ పట్ల వాళ్ళ నేల పట్ల కూడా నాకు ప్రేమ ఉంది. ఎందుకనంటే నేను ఏం చెప్పదలిసానంటే మంగ్లీ గారి పైన ఒక రకమైనటువంటి కుట్ర చేస్తున్నారు. ఉమ్. నెంబర్ 2, మీరు ఈ బాధితులు అందరూ వచ్చి రోడ్డు మీద ప్రెస్ మీట్ పెట్టి అందరు రోధిస్తా ఎట్లా ఉన్నారు. చేస్తున్నారు? రోధిస్తా ఉన్నారు కదా, మంగ్లీ మీద కుట్రాన్ని మీరు ఎట్లా అంటారు? అదే నేను చెప్తున్నా. ఉమ్, రోధిస్తా ఉన్నారు కదన్న, బాధితులు ఉన్నారు కదా అనేది కూడా మీరు అడుగొస్తున్నారు. అవును, అవును. కాదనంటలే. ఎస్, బాధితులు ఎవరి మీద ఎలిగేషన్స్ చేస్తా ఉన్నారు? నేరుగా మంగ్లీకి మేము ఇచ్చామని అంటా ఉన్నారా? లేదు. లేదే. మంగ్లీ గారు ఈ కంపెనీ పెట్టి ఆ పేరు మీద ఏమైనా రిజిస్ట్రేషన్ అయ్యి ఉందా? లేదు కదా. ఉమ్, ఆయన ఎవరో రెడ్డి, ఆ రెడ్డి గారు పాత్ర ఉందంట. హేమకాంత్ రెడ్డి ఆయన పాత్ర ఉందంట. ఇప్పుడు ఆయన పాత్ర ఉందా లేదా, ఆయన వసూలు చేశాడా, మంగ్లీ గారితో ఫోటోలు వాళ్ళ తమ్ముడు దిగాడా, ఈయన దిగాడా, ఆమె పేరు చెప్పి వీళ్ళే ఏమన్నా వసూలు చేసి దాచుకోవడం కోసమో దోచుకోవడం కోసమో ఇంకేమైనా చేశారనేటువంటిది ఇన్వెస్టిగేషన్ చేయాలి. వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు పోలీసులు కోర్టుకు సబ్మిట్ చేస్తే దొంగలు ఎవరనేది తెలిసిపోయింది సమాజానికి. కానీ కష్టపడి కింది నుంచి పైకి వచ్చినటువంటి మంగ్లీ గారి పైన పర్టికులర్ గా కక్ష కట్టినట్టు కొంతమంది తప్పుడు ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్ట్? నేనేమంటున్నానంటే మంగ్లీ గారైనా, మీరైనా, నేనైనా, నరేంద్ర మోడీ అయినా డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో భగవంతుడైనా విమర్శకు అతీతుడు కాదు బ్రదర్. ఎవరినైనా విమర్శించవచ్చు, తప్పులేదు. కానీ నేనేమంటున్నానంటే ఎవరైతే మంగ్లీ గారు ఉన్నారు ఆమెని గత కొద్ది రోజులు అంటే మన రాష్ట్రం కాకపోయినప్పటికి కూడా పక్క రాష్ట్రంలో అక్కడెక్కడో పుట్టినప్పటికి కూడా ఇక్కడనే ఆమె 30 ఏళ్ల నుంచి ఉందా, 25 ఏళ్ల నుంచి ఉందా, ఎప్పటి నుంచి స్థిరపడ్డది తెలియదు. కానీ తెలంగాణ ఉద్యమంలో కూడా అతని పేరు చెప్పచ్చు, బిత్తిరి సత్యాన్న అని మనం చెప్పుకున్నాం. ఓకేనా? రవికుమార్, బిత్తిరి సత్య గారు, మంగ్లీ గారు, ఆయన ఒక శైలి, అంతకుముందు తీన్మార్ మల్లన్న గాని తెలంగాణ ఉద్యమంలో టీవీ పెట్టి చూడాలంటే V6 చూసేది, దాంట్లో ప్రోగ్రామ్ చేసేది. ఆమె ఆ బంజారా కాస్ట్యూమ్స్ చేసుకుని అద్భుతంగా తెలంగాణలో ఉన్నటువంటి గాయకులందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆడిపించుకుంటూ తెలంగాణ పాటల్ని, జానపద పాటల్ని అక్కడి నుంచి వచ్చిన నేపథ్యం పాడిపించేది, ఆమె కూడా పాడేది. సో నేనేమంటున్నా అంటే అలా పాడుకుంటూ అంచెలంచెలుగా ఆమె ఈరోజు జానపదాల నుంచి మొదలు పెడితే పాన్ ఇండియా సినిమా పాటల వరకు ఇంగ్లీషు, హిందీ, తెలుగు దేశంలో ఉన్నటువంటి అన్ని భాషల్లో అద్భుతంగా పాటలు పాడుతూ ఉన్నది, ప్రజా ఆదరణ పొందుతా ఉన్నది, పేరు ప్రతిష్టలు వస్తూ ఉన్నాయి. తనకు ఒక సెలబ్రిటీ స్టార్డం వచ్చింది. ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, ఆధ్యాత్మిక సంబంధించినటువంటి సద్గురు లాంటి వాళ్ళు వేదికలు పెట్టిన పాటలు పాడిపించుకుంటా ఉన్నారు. ఆమెకు కులం, మతం, ప్రాంతం ఏం లేకుండా ఆమె ఏమంటారు ఒక ప్రొఫెషనల్ సింగర్ గా డబ్బులు అప్పుడు స్థాయిలో ఉంది బ్రదర్. ఒక ఏమంటారు పాట పాడాలంటే నాకు ఇన్ని డబ్బులు కావాలని అడుగుతారు. చాలా మంది సింగర్లు తీసుకున్నట్టు తను కూడా తీసుకుంటా ఉంది. అలా సంపాదించుకుందని మీ కోపమా? లేకపోతే ఒక గిరిజన బిడ్డ అందమైనటువంటి బట్టలు, సినిమా హీరోయిన్లు వేసుకునేటువంటి బట్టలు, కాస్ట్యూమ్స్, కాస్ట్లీ బట్టలు, బ్రాండెడ్ బట్టలు వేసుకుంటుందని మీకు కోపమా? కార్లు కొనుక్కుంటుందని మీకు కోపమా? బంగ్లాలు కొనుక్కుంటుందని మీకు కోపమా? తన ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గొంతుతోని గొంతుతోని అద్భుతంగా పాడి 4 పైసలు వెనకేసుకుంటుందని కోపమా? ఏంటి మీ అక్కసు చెప్పండి. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు కోపము, అక్కసు ఇవన్నీ ఉంటే ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఎందుకు తెర మీదకి వస్తుంది అనేది ఏంటి అంటే మంగ్లీ గారి అంశము ఇన్ని రోజులు లేదు, ఆమె మీద టార్గెట్ చేయండి ఈ మధ్యలో ఎందుకు అనేది ప్రశ్న. అదే నేను ఏమంటున్నా, కొంతమందికి వీళ్ళకి పాడడం చేత కాదు, వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం అంతకంటే చేత కాదు.
ఓకేనా. వీళ్ళకు ఇప్పుడు అవకాశం దొరికినప్పుడు మనము ఏమంటారు, దొరికినప్పుడు గోల్ కొట్టాలి. తను మంచో చెడో మంచిగా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతుంది, ఆదరిద్దాం, విమర్శిద్దాం, తప్పంటలే. నేను ఇంతకుముందు చెప్పినట్టు నేను కూడా విమర్శించా మంగ్లీ గారిని, మళ్ళీ కూడా విమర్శిస్తా తప్పు చేస్తే. నేను అదే చెప్పా, దేవుడైనా మంగ్లీ అయినా నువ్వైనా నేనైనా మంగ్లీ గారు తప్పు చేస్తే విమర్శిస్తా, విమర్శించాను కూడా. ఏ విషయంలో? బాయిలోనే వల్లి పలికి అనేటువంటి పాట మంగ్లీ గారు, ఈ పాట తెలంగాణ పాటలాగా ఉన్నది, ఈ భాష యాస అంతా తెలంగాణ యాసలాగా ఉన్నది. కానీ మీరు కాస్ట్యూమ్స్ ఏవైతున్నాయో అవి గుజరాత్ మార్వాడి స్టైల్లో ఆ వెనకాల కాస్ట్యూమ్ డిజైనర్స్ అంత బ్యాక్గ్రౌండ్ అంతా ఉన్నది. దయచేసి మీరు నెక్స్ట్ టైం ఎటువంటి పొరపాటు చేయకండి, మీరు మీ అభిప్రాయాన్ని మార్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే పాట నా తెలంగాణ పాట, మీ గొంతు అంటే మేము అందరూ ఇష్టపడతాము, ఆదరిస్తాము అని చెప్పేసి విమర్శించు. అలా విమర్శించు, తప్పులేదు. కానీ పర్టికులర్ గా ఒక మహిళను టార్గెట్ చేసి 150 కోట్లు 200 కోట్లు 300 కోట్లు సాధ్యమయ్యే పనేనా? మంగ్లీ 200 కోట్ల స్కామ్ చేయగలిగేంత స్టెబిలిటీ ఉన్న మనిషి? ఇప్పుడు నాకైతే తన గురించి పర్సనల్ గా తెలియదు బ్రదర్. నేను కూడా 2-3 సార్లు మాట్లాడితే చాలా మంచిగా మాట్లాడేది, సంస్కారం మంచిగా మాట్లాడింది. బ్రదర్ అన్న అంటది, అక్క మంచిగా మాట్లాడేది, అంతవరకే తెలుసు తప్ప పర్సనల్ గా తన ఏమంటారు వెళ్ళి మనం సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ అయ్యేది ఏంటంటే ఈ మైక్రో ఫైనాన్స్ కంపెనీకి మంగ్లీకి సంబంధాలు ఉన్నాయి. ఎవరైతే A1 మధు అనే వ్యక్తి ఉన్నాడో ఆమెతో అప్పుడప్పుడు దిగిన ఫోటోలు ఉన్నాయి, అప్పుడప్పుడు వాళ్ళ అపార్ట్మెంట్ కి పోతుంటాడు అని చెప్తున్నారు. సో అందుకు సంబంధాలు ఉన్నాయని చెప్తున్నారు. సో మీరేమంటారు అంటే, ఇప్పుడు ఈ మధు అనేటటువంటి వ్యక్తి పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యిందా ఈ కంపెనీ? అవును ఆయన మొత్తం డైరెక్ట్. ఇప్పుడు ఇలా చుట్టం అవుతాడా, మంగ్లీ గారికి చుట్టం అవుతాడా? ఇక అందరు ఫోటోలు దిగినట్టు ఆమె చెప్తుంది. ఆయన ఎవరో మనకు తెలియదు అంటున్నారు. ఫోటోలు దిగినంత మాత్రాన నాతో చాలా మంది తీస్తారు ఫోటోలు, నీతో కూడా తీస్తారు. నరేంద్ర మోడీతోని, అమిత్ షాతోని, జేపీ నడ్డాతోని, కేసీఆర్ తోని, రేవంత్ రెడ్డితోని విమర్శించే వాళ్ళతో కూడా చాలా మంది ఫోటోలు దిగుతారు. ఫోటోలు దిగిన వాళ్ళు అందరూ మంచోళ్ళు ఉంటారు, దొంగలు ఉంటారు, లాగాలు ఉంటారు, చాలా మంది ఉంటారు కదా. దిగిన వాళ్ళందరికీ ఆపాదిద్దాం మనం. సరే వాళ్ళు అన్నట్టు ఏదో వాళ్ళు ఇప్పుడు కాదు బ్రదర్, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్కనో వాళ్ళ చెల్లి, మన పిల్లలు చేసే అన్ని పనులు మనకు తెలుస్తాయా? మనకు తెలియదు కదా. వాళ్ళ సిస్టర్ కు ముడి పెట్టి వాళ్ళు ఏదో రిలేషన్ అంట అదంట ఇదంట అని చేసేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళ చెల్లెని శిక్షించారు. వాళ్ళ చెల్లి పైన ఇది తీసుకోండి. వాడు ఎవడైతే చేసిండో వాడు చుట్టమైనా వాడి తమ్ముడైనా అన్నైనా ఎవడైనా సరే వాడి మీద చర్యలు తీసుకోండి. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఎవరైతే ఈ కేసు డీల్ చేస్తున్నారో వ్యక్తులు ఉన్నారో న్యాయవాదులు అని చెప్పుకొని వాళ్ళు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. వాళ్ళు డైరెక్ట్ ఏమంటున్నారు అంటే మంగ్లీనే ప్రధాన సూత్రధారి, మంగ్లీనే మొత్తం పైసలు మొత్తం మంగ్లీ కాడనే ఉన్నాయి, ఏంది ఇదాన్ని నన్ను ప్రశ్నిస్తే నన్ను బెదిరించింది, కేంద్ర మంత్రులతో ఫోన్ చేపించింది, లారీతో గుద్ది చంపించేస్తా అంటుంది అని ఈ రకంగా పోర్ట్రేట్ అవుతుంది. ఒక న్యాయవాది నేనే భయపడ్డా అనేటువంటి భ్రమలోకి నువ్వు వెళ్ళిపోతే బాధితులకు నువ్వే న్యాయం చేస్తావు. అర్థమైందా? నేనే భయపడ్డా అనేటువంటి దాంట్లోకి నువ్వు వెళ్ళిపోతే బాధితులు, న్యాయవాది పోలీసు చాలా ధైర్యంగా ఉండాలి. అర్థమైందా నీకు? కాబట్టి ఇదంతా అయ్యా వాళ్ళు ఎవరో నాకు తెలియదు బ్రదర్. ఓకే, అలా ఒకరు చేసింది అనుకో, అలా చేసిన తప్పే. కానీ బెదిరియకుండా బెదిరించిందని చెప్పింది అనుకో, అది ఆయన తప్పైతుంది. ఎవరైతే అలా విమర్శిస్తున్నారు అని చిన్నదానికి పెద్దదానికి రాజకీయంలో లేదు కదా. ఈ మధు అరెస్ట్ అయిండు, ఆల్రెడీ రిమాండ్ లో ఉన్నాడు. నిన్న డీసీపీ అదే మన సైబరాబాద్ కమిషనరేట్ డీసీపీ వారు ఏమన్నారంటే ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ లో మంగ్లీకి కానీ వాళ్ళ తమ్ముడు శివ చౌహాన్ కి సంబంధం ఉన్నట్టు ఎక్కడ లేదు. చూసిన భవిష్యత్ ఏమైనా ఉంటే తెలియదు అని అన్నాడు. అంతే, లేదు ఇప్పటి వరకు మా ఇన్వెస్టిగేషన్ లో అయితే మా దృష్టికి అయితే ఏం రాలేదు, ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అని చెప్పాడు, స్పష్టంగా చెప్పాడు. ఒక ఛానల్ వేదికగా, అంతేనా, TV5 వేదికగానే చెప్పాడు. ఆ సార్ నేను కూడా చూసా. మరి మనం తెలియకుండానే ఎలా నేను చేద్దాం? తప్పు కదా. తను ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగింది కదా. తన పట్ల చాలా మందికి ఒక రకమైనటువంటి అక్కస్సు జలసి ఉంది కాబట్టి ఈ రకంగా చేస్తున్నారని మాలాంటి వాళ్ళు అనుకుంటాం కదా. నిజంగా మంగ్లీ తప్పు చేస్తే మీరే అన్నారు కదా అన్న, ఆధారం ఉంటే ఇవ్వండి నాకు, నేనే 100 వీడియోలు చేస్తా, మంగ్లీ గారిని అరెస్ట్ చేయమని చెప్తా, ఆ పైన చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్తా, మీరే చెప్తున్నారు కదా. ఆధారాలు లేవు, నిరాధారమైనటువంటి నిందలు ఎదుటి వ్యక్తి మీద వేసి మీరు వాళ్ళు పేరు ప్రతిష్టలో భంగం కలిగిస్తే ఒక ఆడపిల్ల నడి రోడ్డు మీద ఏడుస్తా ఉంది. ఏడిసినంత మాత్రం లేవు ఆ పక్కన మేము ఉంటామని అంటలే. కానీ అరే ఈయన కాదండి మా తమ్ముడు అంటా ఉన్నది. పోలీసులు వాడే దొంగ అయితే వాడెందుకు పోతాడు? స్టేషన్కి ఎందుకు పోతాడు? తప్పించుకోకుండా ఎందుకు తిరుగుతాడు? తిరగడు కదా.